పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతానికి తెలుగు భాషలో తగ్గేదేలే అన్న పదానికి పెద్ద డిమాండే ఉంది. సీరియస్ మ్యాటర్లో అయినా సరదా సంభాషణల్లో అయినా ఆ పదం వాడకం ఫుల్గా పెరిగిపోయింది. పెద్దోళ్లే కాదు చిన్నారులు సైతం తగ్గేదేలే అనడం చూస్తుంటే పుష్పరాజ్ ఫీవర్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమైపోతుంది. తగ్గడం అన్న పదం ప్రతి తెలుగు బిడ్డకు నిత్యం వినపడే పదం. ఆ విషయంలో తగ్గనే తగ్గం అన్న వాక్యం కూడా ఏదో ఒక సందర్భంలో అంటూనే ఉంటాం. సింపుల్గా తగ్గేదేలే అని కూడా కొందరు తరచూ వాడుతుంటారు. ఈ అత్యంత సాధారణమైన తెలుగు పదం ఇప్పుడు పుష్ప సినిమా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తమైంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ దాకా సీరియస్గానో సరదాగానో వాడే పదమైపోయింది. అవును మరి, పుష్ప 2 చిత్రం సుకుమార్ ఊహాశక్తికి, అర్జున్ నటనాశక్తికి, రష్మిక చిలిపిదనానికి ప్రపంచం ఫిదా అయిపోయింది. అందుకే బాహుబలి రికార్డుల్ని, RRR రికార్డుల్ని, కల్కి రికార్డుల్ని పగలగొట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఒక డబ్బింగ్ చిత్రం నార్త్లో 800 కోట్లు కొల్లగొట్టడం అన్నది బ్రేక్ చేయడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్న మాట కూడా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్లు సైతం పుష్ప 2 మేనియా చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. మహానటుడు అమితాబ్ బచ్చన్ తాను అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయానంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఓ సంచలనంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరకు బుడిబుడి అడుగులు నడిచే చిన్నారులు సైతం భాషలు యాసలకు అతీతంగా తగ్గేదేలే అంటూ చిట్టి పుష్పాలుగా మారిపోతున్నారు. నటి శ్రియా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ క్యూట్ వీడియో చిట్టి పుష్ప రాధా పుష్పరాజ్ని ఎలా అనుకరించిందో చూడండి. इतने सारे वहाँ पे थे, झुकेगा इंशाल्लाह, ऐसे ही ऐसे ही। लादा नहीं झुकेगा। अरे बाप रे, did you see that video? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.